ధ్యానించుకొని వల్ల చేయవేద్దాము. ఉపయోగంటానికి పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి 7వ వచనాల వరకు మనము మార్చి చదువుకున్నాము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుంచి 7వ వచనం వరకు. నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలోచించడం శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయరు. విస్తారమైన పనిపాట్ల వలన స్వప్నం పుట్టును. ఎక్కువ మాటలు పలుకువాడు బుద్ధిహీనుడను. నువ్వు నొక్కున్న దాన్ని చెల్లించును. నీవు నొక్కుని చెల్లింపకుండా కంటే నొక్కునకుంటే మేలు. అధికమైన పదకొండు అధ్యాయము 27వ వచనం కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27, 28 కలిసి చదువుతాం. కాబట్టి ఎవరు అయోగ్యంగా ఆచరించున్నాను వాడు ప్రభు యొక్క శరీరం నుంచి రక్తం నుంచి అపరాధాలను. కాబట్టి ప్రతి మనుషులు తన పరిశీలించుకోవాలని అలాగే చేసే ప్రార్థన చేస్తున్నాను. మహాప్రేమల తల్లి దైవ దేవ దైవ అయా మహాగణుడు మహోన్నతుడు తండ్రి పరిశుద్ధమైన దేవుడు నాయన మీరు మాత్రమే తండ్రి జ్ఞానాలకు ఆధారమైన దేవుడు. ఎందుకంటే మీరు నాడు కాదు దేవుడు కాబట్టి ఆయన మీరు దేవుడు నమ్ముకున్న పేరు తండ్రి మేము ఎంతో ధన్యం. కానీ ఎవరికి దేవుడుగా దాన్ని అన్నారు ఆయన ధన్యత్వంలో అనుభవం ఉంచినారు. ఆయన వెళ్ళాల్సిన బలవంతమైన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని వాడుతున్నారు. సామాన్యం బుద్ధి మీరు నోటి దూరంగా వాడుతున్నారు. నేను వీరితో మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతాను. ఆయన వీళ్ళ హృదయాన్ని ఆకలేదు. మీరు మాట్లాడుతండి. హృదయాలను తండ్రి మీరు దేవుడు కట్టండి. మీరు వీరితో మాట్లాడుతున్నాండి. హృదయాలను జ్ఞాపకం చేసుకుని మళ్ళా చేసిన సాయంత్రం సమయంతో ఆశీర్వాదం చేయండి. వచ్చిన సమయం ఆశీర్వదించండి. వచ్చిన వదనాలు చేస్తూ సమయంతో నేను మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి స్తుతించే వేడుకుంటున్నానండి. ఆమె మనం చదువుకున్న భాగము పౌలు అంటాడు. ప్రసంగి గ్రంథంలో మనము చదువుకొస్తాం. ఈ దేవుని మందిరానికి ప్రార్థన జాగ్రత్త చూసుకోండి. పౌలు అంటున్నాడు మధ్యాహ్న కాల సమయంలో మనం కూర్చోబెట్టేటువంటి బల్ల మన ప్రభు యేసుక్రీస్తు వారి శరీరానికి రత్నానికి ఎట్లుంది? అది సాదృశ్యం. ఇక బల్ల చేయవలసే నీవు నేను ఎలా ఉండాలంటే యోగ్యమైన విధానంలో మనము ఆయన బలలో చేయవచ్చు. ఎవరైతే అయోగ్యముగా వాళ్ళు పొందుతాడు వారికి ఏంటంటే శిక్ష విధించబడు. చదువుకున్నాం కదా. 11 ఉన్నాడు
కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరిశీలించుకోవాలని అలాగే ఆ పాత్ర నుండి 29 అంటే ప్రభు శరీరం విమోచించుకుని రాబడటంతో శిక్షావిధి కలుగుటకే. కాబట్టి ప్రభు బల్ల, అందుకనే హెచ్చరిక అంటారు. కొన్ని సంఘాలు అయితే బల్ల హెచ్చరికలు అంటారు, బల్ల వర్తమానం. ఎందుకంటే హెచ్చరిక అంటే ఇది ఇంగ్లీష్లో వార్నింగ్ అంటారు. మనల్ని వార్న్ చేస్తుంది ప్రభు బల్ల. మన ప్రవర్తన విషయంలో మనము ఎట్లుండాలంట, దేవుని మందిరానికి మనం మన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి మాట వింటే శ్రేష్టం. ఆయన దృష్టిలో బుద్ధిహీనుగా ఉండకూడదు. బుద్ధిహీనుడు ఏం చేసినాడు? ఏడగట్టుడు ఇల్లు. బుద్ధిహీనుడు ఇసుక మీద కట్టుకున్నాడు, పునాది లేకుండా. నిన్ను నన్ను అలాంటి స్థితిని బుద్ధిమంతులుగా చేసినట్టు దేవుడు కదా. బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు ఎవరుంటే నా మాట విని వాటి చొప్పున చేస్తా అంటారు బుద్ధిమంతుడు. కాబట్టి వాటి చొప్పున ప్రవర్తించాల్సిందిగా దేవుడు మనల్ని మధ్యాహ్న కాల సమయంలో చేస్తున్నాడు. బుద్ధిమంతులై ఉండాలి. ఎక్కడంటే మనం ఉద్యోగం చేసే కాడ, మనం చదువుకునే కాడ, మన నివాస ప్రాంతాల్లో మనం ఎలా ఉండాలంటే, దేవునికి మన ప్రవర్తన ఎట్లా ఉండాలంటే యోగ్యమైన ఉండాలి, లక్ష్యాలు. లేకపోతే శిక్ష అందరికంటే అందరికి కాదు. లోకంలో ఉన్న వారు నరకానికి వెళ్తారు దేవుడు నమ్ముకోకపోతే, వారి శిక్ష వేరు. అయితే నీవు నేను శిక్ష పడతావు. ఎట్లంటే ఎట్లా శిక్ష పడతాము? భౌతికంగా ఏం అనుభవించలేము. ఆయన మాట వినకపోతే, దేవుడని తెలిసి ఆయన మెచ్చే విధానంలో మనం జీవించకపోతే, యేసు క్రీస్తు ప్రభువాన్ని నమ్ముకొని మనము వ్యర్థంగా ఈ లోకంలో జీవించి మనము ఆ యాత్ర అనుభవించినట్లయితే నష్టము. దేవుని ఎలా ప్రేమించాలంటే సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడాలి. ఎవరైతే నిజంగా ఆయన మీద పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఎవరైతే సేవిస్తారో, ఈయన నా దేవుడు, ఈయన నాకు దేవుడు కాబట్టి నేను లోకంలో దేనికి కూడా ఆరాధన వల్ల పలికిందంత ధైర్యం చేయమాట. దావీదు పరిస్థితి ఎలా ఉందంటే పారిపోయినాడు, అబ్షాలోము పారిపోయినాడు. అలాంటి పరిస్థితుల్లో నెమ్మదిగా నిద్రపోతున్నాడు. నువ్వు నేను పడుకుంటావు నెమ్మదిగా. ఈ నా జీవితంలో నెమ్మది ఎవరో నిద్రపోతారు చెప్పండి? కళ్ళు మూసుకుని నిద్ర రావాలి. ఎందుకు నెమ్మది లేదంటే దేవుని ఆయన నాకు ఆధారపడుతున్నాడు కదా. 5వ వచనంలో దేవుడిని నువ్వు నమ్ముకొని ఆయనకి ఆధారంగా చేసుకున్నావు. అయితే అది నామమాత్రం ఉండకూడదు, క్రియారూపకంగా ఉండాలి. దావీదు మంచివాడు, యథార్థవంతుడు. 70వ కీర్తనలో చదివినాను, యథార్థ హృదయం కలిగినది. అందుకని తన కొరకు యథార్థవంతులై కొరకైనా ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. యథార్థవంతులం కాము, అవివేకము, ఎన్నిక లేని వారము, దౌర్భాగ్యము, బుద్ధిహీనము. ఆయనను దేవుడు తన కృప చెప్పిన జ్ఞాపకం చేసుకున్నాడు. మనను తన బిడ్డలుగా చేసుకున్నాడు, తన కుమారులుగా చేసుకున్నాడు. దైవ కుమారులం మనం. ఎవరు? దేవుని కుమారులం. ఇంకా ఎవరు మనము? రాజులము, యాజక సమూహము. మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. ఇక్కడ దేవుడు నమ్మకం నువ్వు నేను అనుకోవచ్చు. సామాన్య బట్టలు, నా బట్టలు లేవు, నాకు ఇల్లు లేదు, వాకి లేదు, ఏదేమైనప్పటికీ కూడా నీవు నేను రాజువే. ఎందుకంటే ఈ లోకం కొంతకాలం ఉంటుంది. లోకం ఏంటంట అంతలో కనపడి అంతలో మానవుడు ఎలా ఉంటాడు? మాయమైపోతాడు. కనపడే సృష్టి కూడా మాయమైపోతుంది. మిక్కిలి వేడడంతో లైన్ అయిపోతాయంట. ఈ ఆకాశ భూమి సముద్రం కదా, పంచభూతాలు. నీవు నేనే లయం కాము. ఎవరైతే ఆయన కొరకు ఆయన ఆధారం చేసి లోకంలో మనం జీవిస్తామో, మన ప్రవర్తన విషయంలో దేవుడు కనిపెట్టేవాడు ఉంటాడు. మనం బ్రతుకుతున్న కాలం అంతా కూడా మంచి ప్రవర్తన. ఎలాంటి ప్రవర్తన అంట? సత్ప్రవర్తన కలిగి ఉండాలి. రూతు విషయంలో అంటాడు, బోయజ్ ఏమంటాడు? అమ్మా, నీ మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు నీ ప్రవర్తన
మించిందంట. మన విషయంలో దేవుడి మధ్యాహ్న కాలం అడుగుతున్నాడు, మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? ఇక్కడ అంటున్నాడు, ప్రసంగి గ్రంథము ఎప్పుడు రాసిన అంటాడు? ఇలా సొలొమోను ఎప్పుడు రాసి ఉంటాడు? బైబిల్ గ్రంథకర్తలు లేకుంటే బైబిల్ పండితులు ఏమంటారంటే, ఏమంటారు బైబిల్ పండితులు? ఎన్ని గ్రంథాలు రాసింది సొలొమోను అంటే 3 గ్రంథాలు రాశాడు. ఏవి రాశాడు? సామెతలు, ప్రసంగి, పరమగీతం రాశాడు కదా. సామెతలు ఏ వయసులో రాసి ఉంటాడు? ఫస్ట్ పరమగీతం రాశాడట, తర్వాత పరమగీతం అంటే ఎవరి కాలంలో రాశాడు. ఎందుకంటే ఆ మాటలన్నీ కూడా ఆ విధంగా ఉంటాయి. దైహికమైన తలంతో చదవాలి పరమగీతం. అలాగనే సామెతలు రాశాడు. సామెతలు ఎవరు చెప్తారు చెప్పండి? ఎవరు చెప్తారు? అది యవనస్తుడు గాడు 50 సంవత్సరాలు చెప్తారు, 4 రోజులు చెప్తారు సామెత. అంతేనా? సామెత చెప్పినట్టు ముసలి చేయాలని చెప్పారు. ముసలి వాడు చెప్తారు. తిరిగి ఆ కాలంలో రాసినది ఏంటి? సామెతలు. తిరిగి ప్రసంగి రాసినది ఇప్పుడు వృద్ధాప్యంలో రాసి ఉంటాడు. ఎందుకు రాసి ఉంటాడంటే, వృద్ధాప్యంలో ఎందుకు రాసి ఉంటాడు? భార్య పెట్టిన బాధ బస్ స్టాండ్ అయిపోయిందా? ప్రసంగి ఎప్పుడు రాసి ఉంటాడు? అన్ని వ్యర్థం అంటాడు కదా. ఏం బతుకురా, రాజు చేసిన వ్యర్థం, ఇందులో పరిపాలన అన్ని వ్యర్థం. సూర్యుడి కింద ఉన్న అన్నీ కూడా వ్యర్థం. చూడండి ఎంతో మరమతో కూడినటువంటి గ్రంథం. అందుకని అలాంటి భక్తులు అన్ని వ్యర్థం. కానీ దేవుని మందిర విషయంలో నీ నా ప్రవర్తన వ్యర్థం ఉండకూడదు. అందుకని అంటే 5వ అధ్యాయంలో నీ ప్రవర్తన చదవండి అన్నమాట. నీవు దేవుని మందిరంలోకి పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును. చాలు, జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ భక్తుడు అంటున్నాడు, ఈ రాజు అన్ని వ్యర్థము, అన్ని వ్యర్థమే లోకంలో. దేవుని మందిరానికి పోయేటప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంటాడు. దేవుని మందిరం ఒకటే ఆయన దృష్టిలో వ్యర్థం కానివ్వండి. అంత గొప్ప జీవితం జీవించాడు, విస్తారమైనటువంటి ఐశ్వర్యం ఇచ్చాడు దేవుడు. అనేక జనానికి రాజుగా ఉన్నాడు, ఆయన చక్రవర్తి ఉన్నాడు. అన్ని వ్యర్థం అన్నాడు. కానీ దేవుని మందిరం విషయంలో అంటాడు, దేవుని మందిరం ఒకటే వ్యర్థం కాదు. క్రైస్తవులుగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని నీ నా జీవితంలో గ్రహించాల్సినటువంటి మర్మం ఏంటంటే, దేవుని మందిరం ఒకటే వ్యర్థం కాదు లోకంలో. అందుకనే దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అసలు దేవుని మందిరం అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు కట్టాలనే ఉద్దేశం దేవుని మందిరం చెప్పండి? ఎవరు కోరారు? ఏ మనిషికి వచ్చింది ఆ తలంపు? ఎవరికి వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. అసలు కట్టమని లేవు. అది దేవుడి ఉద్దేశం, దేవుడి ప్రణాళిక. మానవుల పట్ల దేవుడి ప్రణాళిక ఏంటంటే, నేను వారి మధ్య ఉన్నట్లు వారు నాకు ఒక మందిరాన్ని కట్టాలి, నివాసాన్ని కట్టాలి. దేవుడు కోరుకున్నాడు. ప్రియులారా, ఈ మందిరం అనేది ఏ ఒక మానవ తలంపు కాదు. అందుకనే నిర్మకాండం 25 చూడండి, ఆ మాట అంటే చదవండి. నిర్మకాండము 25వ అధ్యాయం ఆ మాట ఒకటి చదవండి. 25:8 నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలం నిర్మించాలి. ఎందుకంటే ఈ స్థలం వ్యర్థం కాదు కాబట్టి పరిశుద్ధుల యొక్క అవసరాలు తీర్చబడాలని దేవుని యొక్క తన ప్రజల కొరకు ఆయన కోరిన కోరిక ఏంటంటే, నేను వారి మధ్య నివసించినట్టు వారు నాకు ఒక ఏం చేయాలంట? పరిశుద్ధ స్థలము అది కోరుకున్నాడు. ఈ మందిరము ఎలా ఉండాలి? దేవుడి దృష్టిలో ఎలా ఉండాలి? పరిశుద్ధ స్థలంగా ఉండాలి. దేవుడు కోరుకున్నాడు.
దేవుడు మానవుల మధ్య నివాసం చేయాలని కోరుకున్నాడు. నీ నా ఇంట్లో నీకు నాకు ఎంత పెద్ద బంగ్లా ఉన్నా వ్యర్థం. దేవుని మందిరము ఒక్కటే ప్రయోజనకరమైంది, అన్ని నిష్ప్రయోజనమే. దేవుడు ప్రభుత్వం ఉండాలంటే రాజులుగా నీవు నేను అర్హత ఏం సాధించాలంటే మందిరం గురించిన ప్రాముఖ్యతను గుర్తెరగాలి, ప్రవర్తించడంలో జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే దేవుడు కోరిన కోరిక ఏంటంటే వారి మధ్యన ఉన్నట్లు వారు నాకు తమ పరిశుద్ధ స్థలం నిర్మించాలి, మందిరాన్ని నిర్మించాలి. అందుకని 29 అధ్యాయం 29:45 నిర్గమకాండము 29 అధ్యాయం 45. నేను ఇశ్రాయేలు మధ్య నివసించి వారికి దేవుడైనను, కావున నేను వారి మధ్య నివసించినట్లు. చాలు, నేను వారి మధ్య నివసించాలంటే వారు నాకు నివాస స్థలం కట్టాలి. అందుకనే మందిరం గురించిన ప్రాముఖ్యత క్రైస్తవులు మనకు గుర్తిరగాలి. చాలా మంది ప్రతివాడు తన అవసరాల గురించే మందిరానికి వస్తారు, కానీ దేవుని అవసరాలు గుర్తిరగరు. అందుకని బైబిల్ తేటగా చెప్తుంది, ప్రతివాడు తన సొంత పనులకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. గతమైపోయే వాటి గురించి, ప్రయోజనకరమైన వాటి గురించి ప్రాధాన్యపడే మానవుడు లేడు. దేవుడు కులగాని చూస్తే ఎట్లుందంటే కొద్దిగా చెడిపోయింది. సర్వశరీరులు ఏం చేసినారంట, సొంత కార్యములు. ఆదివారం వస్తే వారి యొక్క ఎంటర్టైన్మెంట్, యాడిపోతే సంతోషం అని చెప్పండి. దావీదు అంటాడు, చిరకాలం నేను యెహోవా మందిరంలో వాసం చేసేది ఒక రాజు. సమస్త ఐశ్వర్యం ఉంది, సకలమైనటువంటి భోగం అనుభవించవచ్చు. భార్యలు ఎవరంటే వారు ఏదంటే ఉంది. ఏం కోరుకుంటున్నాడు, నేను వారు చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసేది ఉందా. అందుకనే రాజు అయినాడు. తగ్గింపు చూడండి, తల్లిదాన్ని తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. ఎలాంటి తగ్గింపు చూడండి, ఎలాంటి తృష్ణ, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశకు తృష్ణ కలిగి ఉన్నది. ఎలాంటి కోరిక. మందిరానికి వస్తాం కానీ అదొక ఆనవాయితీ, అలవాటుగా ఏదో పోవాలి, ఇదొక సంప్రదాయం. అది కాదు. యెహోవా మందిరం ఆవరణం చూడాలని నా ప్రాణము ఆశపడుతున్నది. ఆడ దర్బార్లో ఉన్నాడు రాజు కదా, ఆయనను దేవుని మందిరం మీద ధ్యాస. చదువుకునే పిల్లలు దేని మీద ధ్యాస ఉండాలి, చదువు మీద ధ్యాస ఉండాలి. అప్పుడు వాడు ప్రైజ్ కూడా అవుతాడు. దేవుని మందిరానికి వచ్చే నీవు నేను ఎవరి మీద ధ్యాస ఉండాలి, దేవుని మందిరం మీద ధ్యాస ఉండాలి. అప్పుడు దేవుని విషయంలో నీవు నేను పాస్ అవుతాం. అంతేగాని స్వప్రయోజనం కోరుకుంటే దేవుడు కూడా సొలొమోనుకి ఏమి ఇస్తున్నాడు. సొలొమోను ఎంత పెద్ద, సొలొమోను కోరిక ఏంది. సొలొమోను అంత పెద్ద మందిరం కట్టిన సొలొమోను ఏమి ఇచ్చినాడు దేవుడు చెప్పండి. జ్ఞానం లేదన్నాడు. జ్ఞానంతో పాటు నీకు ఐశ్వర్యం కూడా చేస్తావు కదా. అందుకని దేవుని మందిరానికి వచ్చే నీవు నేను మన కొరకు కాదు, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి వారు మందిరాన్ని నేను చూస్తున్నా కదా, వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థన చేసుకుంటారు. అది సేవకుడు ఒక్కడే చేయాలి. మందిరం నీ కుటుంబం వ్యక్తిగతంగా చేసుకో. మందిరానికి వచ్చి నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేసుకో. నీ వ్యక్తిగతం అదంతా. నువ్వు ఇతరుల గురించి ప్రార్థన చేయాలి. ఎప్పుడు నేర్చుకుంటారు. అందుకనే ప్రార్థన ఆసక్తితో ఆలకించాడు దేవుడు. ఆయన పాపుల మొర ఎవరు పాపి చెప్పండి. ఎవరు పాపి? తన కొరకు తాను ప్రార్థించేవాడే, తన కొరకు తాను జీవించేవాడే పాపి. పాపం చేసేవాడు కాదు, అందరు పాపులే. తన స్వప్రయోగాల గురించి సేపటి బాధ్యత అందరి గురించి ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన కుటుంబం చేసుకోవచ్చు. నువ్వు మందిరానికి వచ్చిన విశ్వాసంగా నీవు నేను మనం అందరి ఇతరుల గురించి ప్రార్థించాలి. ఈ మరణం గుర్తు జరగాలి. కుటుంబంలో నీ గురించి చేసుకో, ఫస్ట్గా వ్యక్తిగతంగా నీ గురించి చేసుకో. అప్పుడు అందరినీ అప్పుడు వింటాడు దేవుడు. సొలొమోను ప్రార్థన ఎంతో
వివేకంతో కూడినటువంటి ప్రార్థన. 2 దినవృత్తాంతం 6:13 ఉన్న ప్రార్థన ఆ మాట చదవండి. ఒకటి 2 దినవృత్తాంత గ్రంథము 6:13. చదవండి. ఆవరణ ముందుంచి దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలులందరి ఎదుటను ఆవరణ ముందుంచి దాని మీద నిలిచింది సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలులందరి ఎదుట మోకాళ్ళు చూసిన ఒక రాజు సమాజం ముందు ఎలా ఉందంటే ప్రార్థన అయింది. ఎలాంటి తగ్గింపు, ఒక రాజకుమారుడికి ఎంత గర్వం ఉండాలి చెప్పండి. ఎలా పెంచాడు ఆ పిల్లల్ని సమాజం ముందు. ఎందుకంటే దేవుని మందిర ప్రాముఖ్యత ఆయన కట్టలేదు, కానీ దావిద్యంలో దేవుని మందిరం ఉందా? లేదు, గుడారము డేరాల్లో ఉంది, తెరల చాటున ఉంది మందసం. దేవుని మందిరం లేదు. సొలొమోను కాలం వరకు దేవుని మందిరం లేదు, కానీ దేవుని మందిరం గురించి చెబుతూ వచ్చినాడు. నువ్వు నేను ఏం చెప్పాలి మన పిల్లలకి? పరలోకం ఉందా చెప్పండి? పరలోకం ఉందా? మౌనంగా ఉన్నారు. పరలోకం పోవాట మార్కెట్ పరి పరలోకం మార్కెట్ పరి మన మందిరంతో పని ఉండాలి, మందిరంతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. పరలోకం ఉందా అంటే ఉంది. పరలోకం పోవాలంటే ఎలా ఉండాలో చెప్తూ వచ్చినాడు. పరలోకం పోవాలంటే మన జీవితాలు దేవునిలో ఎలా ఉండాలి, ఎలా చెప్తున్నామో దావీదు మహారాజు అతను తన ఉద్దేశం ఏంటంటే దేవుని మందిరం నుంచి ఎంతో హెచ్చుగా ఉంది అనిపిస్తుంది. అందుకని సామాన్యులు ఒక గురేగాడు తీసుకెళ్ళి రాజు చక్రవర్తి చేశాడు, మహారాజు చేసినాడు. నీకు నీ సంతతికి తోడుగా ఉంటా, నీ కుమారుడి సంతానం సింహాసనంగా మానదుకో. మందిరం లేకపోయినప్పుడు పిల్లలు చెప్తాడు. అందుకనే ఇంత గొప్ప తగ్గింపు ఏం చేసినాడంటే సొలొమోను ఆవరణ ముందు ఉంచినాడు. ఒక ప్రార్థన కొరకు కూడా ఒక పీఠం తయారు చేసినాడు. దాని మీద నిలుచుని సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలు మోకాళ్ళని ఆకాశం వైపు చెందాసి సొలొమోను ఇట్లాంటి ప్రార్థన చేసింది. అందుకనే సొలొమోను ప్రార్థన అంగీకారమైంది. అయ్యా, నేను అందరికి రాజునే, నాకు కనపడే వీళ్ళు కనపడని దూరాలకు కూడా ఆయన ఆ యొక్క దేశాలన్నింటి కూడా రాజే. ప్రజలందరూ ఆయన రోజు మోకాళ్ళు ఉండాలి, కానీ నా రాజులు దేవుడు ఎందుకని మోకాళ్ళు ఉన్నాడంటే ఆయన ఏట మోకాళ్ళు ఉండాలి. ఎంత తగ్గింపు ఒక రాజుగా. అదే నేను మన పట్ల దేవుడు కోరుతున్నాడు. తను తాను తగ్గించుకుని దేవుని మందిరానికి ఎలా రావాలంట? తగ్గింపుతో రావాలి. ప్రవర్తన విషయంలో ప్రప్రదమైనది ఏంటంటే మన తగ్గింపు జీవితం దేవుడు కోరుతున్నాడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడదు. మనం గురించిన ప్రత్యక్షత తన కుమారునికి దావీదు చెప్పిపోయినాడు. ఎందుకంటే చెప్పినాడు, మన పితరులతో వారి మధ్య మన మధ్య నివాసం చేయాలంటే దేవుడు ఆయన నివాస స్థలము ఏర్పరచాలి కుమారుడా. అందుకని దేవుని మందిరం కట్టిన తర్వాత మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దేవుని మందిరానికి వచ్చి నీవు నేను గ్రహించాల్సింది ఏంటంటే తగ్గించుకొని రావాలి, సమయానికి రావాలి. దేవుడు ఏంటంట ప్రకటించిన సమయానికి ముందే అక్కడ ఉంటాడు. పోయేటప్పుడు చూస్తాడు, వచ్చేటప్పుడు చూస్తాడు. ఏ టైంకి వస్తున్నా ఏ టైంకి వస్తున్నాడు చూడడా? చెప్పండి, ఎవరు నమ్ముతున్నారు దేవుడు చూస్తాడని? ఎవరు నమ్ముతారు? నేను నమ్ముతున్నా. మరి
ఎంతమంది ఈరోజు ఆబ్సెంట్ చెప్పండి? ఏం పనులు? వ్యర్థమైన వాడి గురించి. ఒకటే మన గురి, పరలోకం పోవాలంటే మన ప్రవర్తన మందిరంలో ఎలా ఉండాలి? దేవుని మందిరానికి వస్తాం కానీ పొందలేకపోతున్నామంటే మనలో తగ్గింపు లేదు, మన ప్రవర్తన క్రమంగా లేదు. దేవుని నివాసం చేయాలని మందిరం కట్టమన్నాడు, వాళ్ళంతా ప్రయాసతో కట్టుకున్నారు. నీవు నేను ఎలాగున్నాం, నీ ప్రవర్తన నా ప్రవర్తన. అందుకే ఇంద్రాగంలో మాట్లాడుతుండే 17 అధ్యాయంలో వారి క్రియలు బట్టి వారికి అంటాడు. 17 అధ్యాయం 10 వచనం చూడండి. ఒకరి ప్రవర్తన బట్టి తన క్రియల ఫలము చొప్పున 17 ఒకరి ప్రవర్తన బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. చూసారా? ఒకరి క్రియలను బట్టి, ఒకరి ప్రవర్తన బట్టి, వారి ప్రవర్తన చూసి వారికి ప్రతిఫలం దయచేసే దేవుడు మన దేవుడు. ఒట్టొట్టిగా మనకి జరిగిందంటే కాదు, మన క్రియలు మంచిగా ఉండాలి దేవుని దృష్టిలో. యోగులాగా మనం పరిశీలించే దేవుడు అంత ప్రయాసంలో యోగుడు ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు దేవుని విషయంలో. క్రియల వలన ప్రతిఫలం వస్తుంది. కాబట్టి మనము మన భక్తి జీవితం ఎంతో దైవికంగా ఉండాలి. మందిరానికి వస్తాం కానీ దేవుని మందిరంలో కూడా దేవుని యొక్క భయం లేని వారు ఉంటాం. అందుకనే అది దేవుడు మెచ్చడు. యాకోబుకు దర్శనం వచ్చింది 22వ ఆదికాండంలో. నిద్రపోయినాడు, లేచినాడు, అక్కడ కళ్ళు చూసిన తర్వాత ఏమంటాడు? ఇది దేవుని మందిరం అని నాకు తెలియకపోయినే. అదే అంత మాట చూడండి, 28వ ఆదికాండము 28:17. భయపడి ఈ స్థలం ఎంతో భయంకరం, ఉందా మనకు భయము? దాని ముందు ఇది అది ముందు నాకు తెలియకపోయాను అని చూడండి. 28లో అది నాకు తెలియకపోయినే. కారణం భయంకరం కదా, నిశ్చయంగా దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఇది నాకు తెలియకపోయినే. ఎంత గ్రహింపు లేని వాడుగా నేను ఉన్నాను అని యాకోబు అనుకుంటున్నాడు. మనం అనుకుంటున్నామా ఇలాగా? యాకోబు లాంటి జీవితం మనకుందా? దేవునికి భయపడుతున్నామా? అయ్యో దేవుడు ఈ స్థలం ఉన్నాడు, ఇది నాకు ఎట్లా తెలియకపోయింది? ఇంత ఆదమర్శ నిద్రపోతున్నా, వాక్యం చెప్తున్న నిద్రపోతున్న చాలా మంది. ఎంత అదృష్టవంతులండి. కళ్ళు మూసుకుంటే నిద్ర కాదు, కళ్ళు మూసుకుంటే నిద్రపోతే వాళ్ళు ధన్యులు. వాక్యం వెనుకునే నిద్రపోతే వాళ్ళంత దరిద్రులు ఎవరు లేదు. దరిద్రునికి చిరునామా అంటే దేవుని మందిరంలో నిద్రపెట్టే వాళ్ళందరూ నిష్ఠ దరిద్రులు. గుర్తుపెట్టుకోండి. దేవుని మాటలు ఎలా ఉంటే జుంటి తేనె దారాల కంటే మధురమైనటువంటి వాక్యం ఎట్లుందంటే ప్రభు మెదడు దొరికినట్టు నాకు యాత్రికుడినే నీ బస్సులో పాటలు పాడటం ఏదంటే నీ కట్టడం నాకు హేతులేను. ఈ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు కదా. ఎంతకాలం ఉంటాం చీకట్లో, ఎంతకాలం పాపుల్లా ఉంటాం. ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది నాకు తెలియకపోయినాయి. చూడండి ఎలాంటి మాటలు. మధ్యాహ్న కాల సమయంలో ప్రియులారా, సమయం నాకు ఎంత 12 అవుతుంది, దూరం కనపడుతుంది. అని ఆకలి తింటే కదా కళ్ళు కనపడుతుంది, మాంసమేలే. గోరుచుకుడు కూర వండబట్టలేదు, వండదు. బిర్యానీ కావాలి, మాంసం తినాలి. వాడంటే పెద్ద అరే ఇతనా కూడా మన ముస్లిం మన వాట్సాప్లో పెద్ద బాగుంది కట్టుకున్నాడంట. బాగా వాళ్ళ విధానం ఏంటంటే, వాళ్ళ ధర్మం ఏం తెలుస్తుందంటే, నువ్వు పెద్ద పెద్ద బంగ్లా కట్టుకున్నా ప్రయోజనం లేదు బాబు, కడుపు నుండి ఎవరు మంచి తిట్టాడు వాడే తాగవుతున్నాడు కదా.
ఇంటికాడ ఏమి డైట్ చేయాలంటే డైట్ అయితే ఫైట్ చేయాలి. దేంతో ఫైట్ చేయాలి? డైట్ అయితే రోగాలతో ఫైట్ చేయాలి. నోటి డైట్ కడుపునే తినాలి. నీతి మంత్రం అంటే తృప్తిగా పోతున్నాడు. బైబిల్ ఉంది కదా, నేను అదొకటే నమ్ముతా. నీతి మంత్రం ఏంటంట? నువ్వు ఆకలి డైట్ చేస్తున్నాడు, అవినీతి మంత్రులే. ఎందుకు నీకు బస్ స్టాండ్ తినకపోతే కడుపునే తినాలి. సార్ బతికే బతుకుతాం. 9 సంవత్సరాలు బతికింది. వాళ్ళు తినేదంతా ఎద్దులు, ఆవులు. ఇవాళ మేక మాంసం స్టైల్ అయిపోయింది, చచ్చిపోతాం. ఎద్దులే తినండి, ఎద్దు మాంసం శ్రేష్టం. నవ్వుతాడు, నవ్వుతున్నాడు. ఎందుకు 1000 రూపాయలు 400 రూపాయలు వస్తుంది. నీతి మంది తనివి తీర తింటాడంట, పోయిన కడుపుంటే తింటాడ. ఎందుకు భయపడతాం? పువ్వు ఏమి లేదు, తినాలి. ఎందుకు భయపడుతున్నావు అంటే దేవుడిని నమ్మట్లేదు. నువ్వు నేను మంచిగా తినాలి, భక్తి ఉండాలి, సాగుముఖాలు పెట్టుకుని ఉండకూడదు. ఎట్లుండాలి? మంచిగా దావీదు ఇద్దరు ఎర్రని వాడను గొర్రెలు కాసు పెట్టుకున్నా అంటే చెప్పండి. దావీదు ఎర్రని వాడను, చక్కని నేత్రములు గలవాడు. యోసేపు ఎంత సౌందర్యం, చెరసాల్లో ఉన్నా కూడా. ఎక్కడ పోయినా నువ్వు ఎట్లుండాలి? అలాగ ఉండాలి. లాస్ట్ కూర్చొని ఏదడిగినా ఆ స్కూల్కి పోతాడట. వాడు ఏం చెప్పడు దేవి గారు. ఇంట్లో హీరో గారు భయపడి మొదలుకుంటుంది. నా ముందు వచ్చిన రాకుండా చెప్పాలి, ఏదో ఒకటి తగ్గుతుంది కదా. 4 చెప్తే ఒకటి తగ్గుతుంది. అంత అబ్జెక్టివ్ ఉండేది మొత్తం. ఏదో ఒకటి పెట్టాలి, ఏదో ఒకటి తగ్గుతుంది. గుడ్డేంటంటే అందుకని అంత భక్తిగా ప్రార్థన చేసినాడు కాబట్టి ఆ సమాజం ముందు దేవుడు మెచ్చినాడు. ఎన్ని వినపాలంటే అన్ని అంగీకరించినాడు దేవుడు. ఈరోజు నీవు నేను మన ప్రత్యక్షత ఆ దినము దేవుడు కోరుకున్న, తన ప్రజలు కోరుకున్నటువంటి మాటలు దావీదు సంతానం నెరవేర్చింది కాబట్టి మందిరంలో నేటి వరకు ప్రపంచంలో దేవుని మందిరాలు నిలబడినాయి, దేవుని సంఘాలుగా కట్టబడుతున్నాయి. మందిరం పట్టుకున్నాము, సంఘంగా నీవు నేను చేర్చబడినామంటే ఆ దినము చేసినటువంటి తగ్గింపు ప్రార్థన దేవుడు విన్నాడు. అందుకని ఆ వచ్చిన అధ్యాయం చదువుకోండి. 2వ దినవృత్తాంతం 6వ అధ్యాయం 7వ. అందుకని 7వ అధ్యాయం 1వ వచనంలో ఏం దిగిందట? ఏం దిగింది? 1వ వచనం చదవండి. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగింది. చాలు. దిగుతుందా మన ప్రార్థనకి అగ్ని? అదే మందిరం కదా. సొలొమోను పెద్ద గడిచినాడు. ఏ మందిరమైనా ఒకటే. నువ్వు నేను ప్రార్థన చేస్తున్నావు, అగ్ని దిగుతుందా? అగ్ని దిగుతుందా? అగ్ని ఎక్కుతుందా? చెప్పండి, చెప్పరు. అగ్ని అంటే జ్వరం. జ్వరం ఎక్కుతుంది. జ్వరం కూడా తగ్గదు మన ప్రార్థన. ఎందుకు చెప్పండి? ప్రవర్తన మంచిగా లేదు, భక్తిగా లేదు, ఈ దేవుని మందిరం నాకు తెలియట్లేదు, గ్రహింపు లేదు. వస్తాం కానీ జీవించున్నా పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతులంగా ఉన్నాము. దేవుని మందిరం ఎట్లంటే దిగి వచ్చిందంటే ఇట్లా మరి దిగుతుంది, కనబడతలేదు. దేవుని పరిచర్యలు నడవు, ఈ సంఘాలు కట్టబడవు. దాంట్లో 6వ అధ్యాయంలో మాట్లాడారు చూడండి. 2వ దినవృత్తాంతం 6వ అధ్యాయంలో 41 అందరూ చదువు. నా దేవా యెహోవా, బలమున్న ప్రాకారము నీ మందసమును సృష్టించలేము, నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశించుము. దేవా యెహోవా, నీ ఆయుధులు రక్షణ నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. సంతోషం ఉందా మన జీవితాల్లో? సంతోషం ఎక్కడో దొరకదు. ధనం ఉంటే రాదు, ధనం లేకపోతే పోదు.
సంతోషం అనేది ఏంటి అంటే దేవుడు ఇవ్వాలి. నీ భక్తులు నీ మేలు బట్టి దేవుడు మేలు ఇస్తే సంతోషం ఉంటుంది జీవితాలు. ఎవరైతే చూడండి సోషల్ మీడియాలో చూస్తే నిజంగా మ్యారేజ్ గురించి చూస్తే ఎంతో విచారకరమైనటువంటి మెసేజ్లు ఉంటాయి. మీరు పెళ్ళిళ్ళ గురించి సెర్చ్ చేయండి, ఎన్ని రకాల జోక్స్ ఉంటాయి తెలుసా. వివాహ జీవితం ఎట్లయిపోయిందంటే పరిహాసం అయిపోయింది. ఒక భార్య అంట పేపర్ చదువుకుని పొద్దున్నే పేపర్ చదువుతుంట లేదు, కానీ బైబిల్ చదువుకుంటూ కాదు. ఏం చదువుతుంది అక్క? న్యూస్ పేపర్. మామూలు చదువుతుంది, ఆమె చదువుతుంది, బైబిల్ అంతా చదువుతుంది. బైబిల్ చదివి టిఫిన్ చేసి బయట వచ్చినప్పుడు మా నాన్న చెప్తే ఏమయ్యా పోయి పేపర్ ఎవరి పడుతుంది. మళ్ళీ మా అమ్మ సాక్షి పేపర్ చదువుతుంది, ఆడలు చూస్తుంది, ఎవరు చదువుతుంది. నాకేం చేసిందంట, ఫోన్ వచ్చిందంట. ఫోన్ వచ్చి అయ్యో మీకు పాస్టర్ గారు చనిపోయాడని ఫోన్ వచ్చిందంట. పోయిపోయి వాళ్ళ ఆయన దగ్గర ఏమంటే మనం పెళ్లి చేసిన పాస్టర్ చనిపోయాడంట. అబ్బా చేసిన పాప ఎడిపోద్ది అన్నాడు. ఎవరు పాపం చేశారు? పెళ్లి చేసి పాస్టరు పాపం చేసిండట. ఎడిపోతుంది చేసిన పాపం. చూడండి, వాళ్ళ జీవితాలు చక్కగా లేక పెళ్లి చేసిన పాత్రని అయ్యో పాపం చనిపోయిన అనుకోవాలి కదా. ఎటుపోతుంది చేసిన పాపం. మన జీవితాలు చక్కలేక మనం దేవుడు అని చెప్పి మన జీవితాలు గుర్తిరక మనకు మనమంగా కష్టాలు తెచ్చుకుంటా. కష్టాలు ఎట్లా తెచ్చుకుంటాడు క్రైస్తవుడు? కష్టాలు కొని తెచ్చుకుంటాడట, బాగా కాదు. కష్టాలు ఎట్లా తెచ్చుకుంటాడు? ఇప్పుడు మామిడికాయలు కొనండి 300 రూపాయలు కిలో. మామిడికాయలు కొనం, కష్టాలు కొనుక్కుంటాం. ఇలాంటి మాటలు ఎటుపోతే చేసిన పాపం అంటే ఎందుకు పాపం అయినా ప్రార్థన చేసి ఏదో చచ్చిపోయాడు. ఎంత ఘోరం చూడండి, ఎటుపోతే చేసిన పాపం. అలాంటి మాటలు మాట్లాడించిన ఎన్నో రకాల జోక్స్ మ్యారేజ్ గురించి, అవి నిజమే. ప్రవర్తన ఎట్లుంటుందంటే దేవుని మందిరానికి కొంతమంది గుడికి రాదు. గుడికి రాకుండా ఏం చేస్తారంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం ఉంటే దేవుడు ఉన్నాడు కదా, ఇద్దరు ముగ్గురు నా నామంలో కుడితే వారి మధ్యన దేవుడు ఉన్నాడు. ఆ ఇద్దరు ముగ్గురు ఎలాంటి వాళ్ళు ఉండాలి? మందిరాన్ని రావట్లేదంటే ఇంట్లో చేసుకుంటున్నట్టే. ఇంట్లో దేవుడు ఉంటాడు. నీకు దేవుడికి సంబంధం ఉందా? ఉదాహరణకు ఇద్దరు ముగ్గురు ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు కదా, ఉండడు. ఎట్లుంటాడు? ఆ ఇద్దరు ముగ్గురులో నువ్వు కూడా ఉన్నాడు దేవుడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే దేవుని మధ్య మంచి సత్సంబంధాలు కలిగి ఉంటాయి. వాళ్ళ మధ్యన ఉంటాడు. ఎందుకంటే వారి మధ్య నివసించినట్లు వారికి మేలు చేయనట్లు నీరు నాకు మందిరం కట్టాలి. అలాంటి గ్రహింపు కలిగి ఉండాలి. అలాంటి గ్రహింపు లేకపోతే కష్టం. సంతోషం ఎందుకు పుట్టలేదంటే జీవితాలు ఇదే. దేవుని ఆధారపడక స్వప్రయాల గురించి భర్త భార్యను వేధించడం. దేవుని మందిరానికి వచ్చాము కానీ మనకు దేవుని యొక్క మాటలు మనలో పనిచేయవు. వాళ్ళ తాత అడిగినట్ట, అరే బాబు తాత పెళ్లి కూతురికి ఎందుకు తెల్ల గౌన్ ఎత్తారు, కానీ తెల్ల చీర కడతారు? వాళ్ళ తాత చెప్పిండట. ఏం చెప్పిండట? పెళ్లి కూతురంట శాంతి దూతట. పెళ్లి కూతురు ఎవరు? శాంతికి చీర, శాంతికి మారుపేరట. అక్క ఊరందరికి సమాధానం బిడ్డ, నీకు మాత్రం సమాధానం ఉండదు. ఊరందరికీ శాంతితో తాను. పెళ్లి కొడుకు ఎందుకు తాత నల్ల కోట ఎత్తాడు? ఎందుకు?
పెళ్లి కొడుకులు తాత మనకొట్టి ఉంటాడు. తాత పెళ్లి కొడుకులు ఎందుకు గుర్రం మీద ఎక్కుతారు? ఎందుకు ఎక్కుతారంటే గుర్రం ఎందుకు? ఇదే చిట్ట చివరి అవకాశంలో బాబు పారిపో పెళ్లి చేసుకో. పెళ్లి కొడుకట తెల్లటి గుర్రం ఎందుకు ఎక్కుతారు తాత? ఎందుకంటే ఇదే చిట్ట చివరి అవకాశం. నువ్వు అసలు దేశంలో ఎవరు పారిపో. ఎట్లా పారిపోవాలట? దేశం చివరి పర్లా ఏం చేయాలి? పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకుంటే సంతోషం. పెళ్లి చేసుకుంటే సంతోషం, కానీ పెళ్లి చేసుకోకపోతే అనేక రకాల పడిపోతుంది. ఆయన అన్నాడు, నువ్వు ఇదే అవకాశంలో పారిపోవాలంతే. ఒక ఆయన అంటాడు, ఒక ఆయన వాక్యం చెప్తున్నా నేను. ఆయన ఏమంటాడంటే, ఆదాము కంటే లాస్ట్ నిద్ర అదే అండి, గాఢ నిద్ర కలుగు చేసింది. ఆపరేషన్ చేసింది కదా ఆవ గురించి దేవుడు. అదే లాస్ట్ నిద్ర అండి. తర్వాత ఆయన చేతులు నిద్రపోలేదు అవ చేయబట్టి. చూడండి ఎంత సద్గుణాలు స్త్రీల్లో ఉన్నాయా. నా కుమారి ఏమంటున్నాడు దేవుడు? ప్రాణేశ్వరి. నా కుమారి, నా పౌరమా, నిష్కరంగురాలా. సంఘం గురించి అంటాడు దేవుడు. వధువు సంఘంతో ఓడైన దేవుడు ఏమంటాడంటే, నేను భౌతికమైన వాటి గురించి చెప్పినా కానీ ఆత్మీయమైన సంగతి ఏంటంటే, వధువులాగా మనం ఉండాలి. ఎలా ఉండాలంటే తెల్లని వస్త్రాలు ధరించుకొని నల్లని జీవితంలో కూడా మనకు నేను యేసుక్రీస్తు ప్రభువారికి మనము వధువు, పెళ్లి కుమార్తె. నిన్న వివాహం చేసుకోవాలి దేవుడు అంటే ఎలా ఉండాలి? దేవుడు పారిపోయేటట్టు ఉండకూడదు. ఎలా ఉండాలి? దేవుడిని ఎదుర్కోవడానికి పోవాలి. బుద్ధి గల కన్యకల్లా ఉండాలి. దేవుడి మందిరానికి వచ్చిన నీ డ్యూటీలో ఏమి లేదు, నీ దీపంలో ఏమి లేదు, నూనె లేదు. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. దేవుడు మెచ్చే విధానంలో జీవించాలి. తద్వారా మనము మేలు పొందుతాం. అందుకనే దేవుని మందిరము మానవుల మధ్య ఉంటుంది. ఆ మందిరాన్ని నిర్మించుకోవాలంటే నేను ప్రయాసపడాలి. దావీదు ఎందుకంటే ఆశీర్వాదం వచ్చిందంటే 29 దినవృత్తాంతం 29 దినవృత్తాంత గ్రంథము 29 5 నిమిషాలు ముగిస్తాను నేను. 2వ వచనం, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరంలో కావలసిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల 10 రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చెలువరాయి విశేషంగా సంపాదించింది. ఎందుకంటే ఎక్కువ సంపాదించినటువంటి ఇస్తే ఇంత టైం పడింది. లక్షల మనుగులు అన్నాడు ఇక్కడ. ఇంకోసారి లక్షల మనుగులు వెండి అంటాడు. ఇంత విస్తారమైన దేవుని మందిరం మీద కింద వచ్చిన అంటాడు 3వ వచనంలో, మరియు ఆ దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత. దేవుని మందిరం మీద మక్కువ ఉండాలి. దేవుని మందిరం మీద ప్రేమ ఉండాలి. అప్పుడే దేవుని కార్యములు మన కుటుంబాల్లో జరుగుతాయి, సంఘంలో జరుగుతుంది. దేవుని కొరకు మనం ప్రయాసపడాలి. అంత గొప్ప రాజు అండి. దేవుని మందిరం ఉంచిన ప్రయాస, ఆయన ఆశ ఏంటంటే చిరకాలం నేను దేవుని మందిరంలో నివాసం చేయాలి. నేను, నా సంతతి, నా ప్రజలు, నేను పరిపాలించే ప్రజలు. ఆ విధమైన సంకల్పమే ఈ నా పట్ల దేవుడు నెరవేర్చేవాడు ఉంటున్నాడు. కాబట్టి పిల్లల ఉదయకాల సమయం దేవుడు నచ్చించేది ఏంటంటే మన ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్త ఉండాలి. దేవుని విషయంలో మనము ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాము. ఈ స్థలము భయంకరమైన తెలియకుండా ఉన్నావా? దేవుని మందిరం గురించి, దేవుని మందిరం మీద ఇష్టం ఉంటే
దేవునికి సమర్పించే విధానంలో కూడా మన జీవితము అంత ధారాళంగా ఉంటుంది. మక్కువ లేనట్లయితే మనము దేవునికి ఇచ్చే విషయంలో కొంచెంగా ఉంటాం, దీవించబడము. దావీదుకున్న కృతజ్ఞత మనం కూడా సామాన్యులమే. చిన్న చిన్న చదువులకు పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినాయి, చదువు లేకుండా వచ్చినాయి. ఏదో విధంగా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. లోకంలో మన ఆహారం లేకుండా మనం చేస్తున్నాడా? లేదు. సామాన్యుల మాటపట్ల ఎంత దేవుడికి ప్రేమ ఉన్నప్పుడు దేవుడికి మనం ఎంత కొంతకాలం ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి మన ప్రవర్తన దేవుని విషయంలో ఎలా ఉంది? బుద్ధిహీనలాగా ఉంటే దేవునికి ఏం ఉంటాం? దేవుని మందిరానికి వస్తాం పోతాం, కానీ ఆయన మీద మనం మక్కువ లేకపోతే మనం హెచ్చింపబడము. అందుకని ఈ ముందు దాంట్లో అంటాడు 13 వచ్చిన 29:13, మా దేవా మేము నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాము, ప్రభావముల నీ నామం కొనియాడుచున్నాము. ఈ ప్రకారం మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యం మాకుంటకు మేము ఎంత మాత్రం పోవడము. చూసినారా? ఆ మాట అర్థమైందా? ఈ మాటకు అర్థమైంది. ఎంత మాత్రం పోవడం. నేను దేవుని మందిరానికి వెళ్ళడానికి మనము ఏమాత్రం పోవాలి, సమస్తం ఆయనదే. మనం ఎంత మాత్రం ఇవ్వడానికి ఆయన నేను ఇస్తానయ్యా, దేవుడు ఇవ్వట్లే, నేను ఇస్తానయ్యా, నేను ఎంత మాత్రం వాడను అనుకుంటున్నావా? అంత ఇచ్చి కూడా, అంత ఇచ్చి మనం ఇయ్యలేం కదా. మన జన్మలో చూడలేనటువంటి విధిని ఇచ్చినాడు. నేనెంత మాత్రం పడును, నా చెల్లె మాత్రం వచ్చే మాట మన జీవితాలు అది. అందుకనే కింద అంటాడు, నా జన్మంత మాత్రం సమస్తం నీ వల్ల కలిగిన కదా, నీ స్వసంపాద్యంలో కొంత ఆరోగ్యం అయిపోతే ఒక్క రోజు నీ కిడ్నీ పని అయిపోతుంది, నీకు ఎంత తిప్పలు కదా. మంచి మంచి లేకపోతే ఎంత తిప్పలు, ఎట్లా అప్పుడు గుర్తొస్తుంది. నీ అవయవం ఒక్కటి పని చేయకపోతే నువ్వు ఎంత కష్టపడాలి. ఇవన్నీ రన్ చేస్తాడు దేవుడు. జీవన విధానం మనం ఏ విధంగా జీవిస్తున్నాం దేవుడికి. మేము ఎంత మాత్రం నా చెల్లి నువ్వు ఇచ్చిన బలమే కదా, నువ్వు ఇచ్చిన జ్ఞానం, నువ్వు ఇచ్చిన జీవనోపాధి కొంత నీకు ఇచ్చున్నాను అంటే అంత ఇచ్చి కూడా నీకు అంత ఇస్తున్నప్పుడు ఇది చదువుతుంటే ఎంత మా పితరుల వల్ల మేము నీ అతిథులము పరదేశులము. కింద వచ్చిన అంటాడు 15లో, నివాస కాలం నేనంతా అస్థిరము స్థిరంగా ఉండేవాడు ఎవడు పర్మనెంట్ లేడు. అక్కడ అంటాడు దేవుడు మనతో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన ప్రవర్తన దేవుని విషయంలో దేవుని మనం హెచ్చుగా ఎంచాలి. యెరూషలేమా నిన్ను హెచ్చుగా ఎంచనీయాలి అంటాడు. ఇది నిన్ను హెచ్చుగా ఎంచనేలా కుడి చేత నేర్పు మర్చిపోతాడు కదా. యెరూషలేమా నేను హెచ్చుగా నేను కనపరచకపోతే, అయ్యా నేను మర్యాద చేయకపోతే, నేను సన్మానించకపోతే, ఇద్దరు మందిరానికి వచ్చుకుంటే అగౌరవం నడిస్తే, నా ప్రవర్తన నీకు అవిధేయత ఉంటే నిష్ప్రయోజనం. కాదంటాడు పరదేశంలో మా పితరులు మేము స్థిరమైన నివాసం లేని వారు, అస్థిరులను రాజు అంటున్న మాట అదే కాలం మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. బల విషయంలో మనం చేసేటప్పుడు మన ప్రవర్తన దేవుని మందిర విషయంలో ఎలా ఉంది? దేవుని మెచ్చే విధంగా మనం జీవిస్తున్నామా? వధువుగా మనం సిద్ధపడుతున్నామా? వధువు అంటే అమ్మలు కాదని ఉంటుంది. అంత జ్ఞానవంతుడు అన్నమాట. వధువు అంటే ఎవరు? అక్కడు అంటే అక్కడు అంటే అంతకంటే మనం డేంజర్. మనం పనిచేసిన దేవుడు మీద పోగొడేస్తారు, వాళ్ళకి రేటు కదా. కొంత ఎక్కువ తెచ్చేయచ్చు, ఒకటి తక్కువ తెచ్చేయచ్చు. నువ్వేం తెచ్చినా మనకి ఇంత గని పోతారు. కృతజ్ఞత కలిగి ఉండాలి కదా, నమ్మకంగా ఉండాలి. నేను చిన్నప్పుడు ఒక భార్యను ఎక్కడ పడితే అడుగుతాడు, ఎక్కడ పడితే అక్కడ
కొంచెం కూడా జ్ఞానం లేదు వీడికి. అది నాకు ఇప్పుడు గుర్తుంది. నాకు కోపం వచ్చినప్పుడు నాకు అది ఆడు దుర్మార్గం ఉండేది. బెస్తోళ్ళు వాడు ఇట్ట కొట్టాడు అట్ట కొట్టాడు. మనం కూడా అట్లున్నామా? దేవుని విషయంలో మంచి మనము వధువుగా మనం సిద్ధపడే విషయంలో ఎలా ఉన్నాం? మనం సంఘం వధువు, సంఘంలో నీవు నేను అంగంలో ఉన్నాం కాబట్టి మన విధానం ఎట్లుండాలి? అది నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. ఎవరైనా కొడతారంటే ఫస్ట్ అదే గుర్తుంది. ఒకటి అబ్బాయి మొత్తం తీసుకెళ్ళి బాధిస్తున్నాడు, ఇవాళ మంచిదే. మా దోస్తున్నాడు సంపాదన తీసుకుని బాధిస్తే వీడికి ఏమైనా కూడా ఆమె చెప్పారు. వాడు ఆమె చెప్పాడు సూత్రం, మనం పెట్టుకోవద్దు పై అంత వాళ్ళకి ఇచ్చి పడేయాలని చెప్పాడు. వాళ్ళకి ఇచ్చి పడేయాలంటే టెన్షన్ ఉంటుంది మనకి. మనం ఉంచుకున్న ప్రతిదీ వాడే వాడాలి. ఈ సూత్రం గుర్తు తిరగాలంటే వాడు చెప్పిడుగా నాకు రాలేదు. పెళ్ళిగారు ముందు చెప్పిట తీసుకెళ్ళి సంపాదన అంటే ఎవరికి ఇవ్వాలట? ఎవరికి ఇవ్వాలి? ఎవరు తెలుస్తారు? ఎవరికి ఇవ్వాలి సంపాదన? అక్కడికి ఇవ్వాలి. ఇప్పుడు అక్కే సంపాదన అక్కడే చూసుకోవాలి. ఎందుకంటే వాడికి ఒకసారి రోగం వచ్చింది, ఇట్లా శక్తి మీద బాగున్నాడు, గణశాస్త్రం తీసుకుపోయాడు. అరే పైసలు తీరంటే మనకి సంపద లేదు అంటున్నాడు. గణేష్ హాస్పిటల్ వస్తే అది పట్టుకుంటాం, శక్తిని పట్టుకొని వెళ్తున్నాం. అరే డబ్బులు తీరు ఎక్స్ట్రా తీయాలంటే వాళ్ళకి సంపద లేదు, ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఆమె గుడ్లు పెట్టుకుంటుంది, ఆత్మ పైసలు పెట్టాలి. మనం వాడు ఇండైరెక్ట్ ఆమె పగ పెట్టినట్టు మాట్లాడుతున్నాడు. వాడు ఆ టైంలో కూడా ఎంతో సంతోషిస్తున్నాడు. నేను చెప్పేది వచ్చింది కానీ సత్యం, నాకు సత్యం చెప్తున్నా, ఒట్టి మాటలు కాదు. పాప వాడికి ఎందుకు వచ్చిందా టెన్షనే లేదు అసలు. అట్లా ఉండకూడదు మనం. వాళ్ళు ఇచ్చినా కూడా అన్నీ గుర్తెరగాలి, ఇంట్లో విషయాలన్నీ గుర్తెరగాలి. నువ్వు ఇచ్చినా సరిపోతుంది, ఇంకా సంపాదించి ఇంకా కష్టపడాలి. ఎవరి కోసం కన్నా పిల్లల్ని కష్టపడాలి. గృహంలో లోటు ఉంటే మనం కష్టపడాలి, మందిరంలో లోటు ఉంటే మనము తీర్చాలి. మనం కుటుంబానికి సాదృశ్యం ఉంటుంది మందిరం కూడా. కష్టపడకుండా, అందుకనే మనకి ఇచ్చిన ప్రామిస్ ఏమి? ఆదాము ఇచ్చిన ప్రామిస్ ఏమి ఇచ్చిన? ఆదాముకి ఏం ప్రమాణం చేసింది? మీరు ఫలించి అభివృద్ధి పొందాలి, భూమిని నిర్మించి దాన్ని లోపరుచుకోవాలి. అంతే ఇంట్లో కూర్చుంటేది రాదు. కాబట్టి నీ అవసరాలకు నువ్వు కష్టపడాలి, దేవుడు నీకు సహాయపడతాడు. ఆ సంపాదన మన దేవుడికి ఆ విషయంలో నమ్ముకుంటే దేవుడు మనకు సహాయపడతాడు. మనం ప్రవర్తిస్తున్న దేవుడు మనకు సహాయం చేయాలి. దీవించి ఆశీర్వదించాలి.